విమాన ప్రయాణికులకి బిగ్ షాక్. విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్నారా? అయితే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. మీరు వింటుంది నిజమే. గతంలో 5,000 రూపాయల టికెట్ ఉంటే ఇప్పుడు 50,000 అయింది. గతంలో 50,000 ఉంటే ఇప్పుడు 2 లక్షలు అయింది. ఈ మాదిరిగా విమాన ప్రయాణాలకి టికెట్ ధరల్ని పెంచేస్తూ అమాంతంగా ఆయా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. భారీగా అంటే మామూలుగా కాదు, అత్యంత భారీగా. మీరు హైదరాబాద్ నుంచి లండన్ వెళ్ళాలనుకుంటున్నారా? మీకు వీసా ఉంటే ఇప్పుడే వెళ్ళిరండి. ఎందుకంటే మేబీ ఆ టికెట్ కూడా పెరగొచ్చేమో. ఇప్పుడు లండన్కి వెళ్ళడానికి కొంత టికెట్ ధర తక్కువేమో, కానీ ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే మీ గుండె పగిలే వార్త ఇది. 90,000 రూపాయల ఢిల్లీకి టికెట్ ధర. మీరు లండన్ వెళ్ళండి 40-45,000, కానీ ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే మాత్రం 90,000 రూపాయల ధర. ఇండిగో సర్వీస్ల రద్దుతో కొన్ని మార్పులు చేర్పులు, గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ చేంజెస్తో ఇండిగో సంస్థ పలు విమానాలు రద్దు చేసుకుంది. సుమారుగా 1000కి పైగా విమాన సర్వీసులు అన్నీ కూడా రద్దయిపోయాయి. దీంతో రద్దీ మార్గాల్లో భారీగా విమాన టికెట్ల ధరలు పెరిగిపోయాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకుంటే టికెట్ ధర ఇప్పుడు 89,000 రూపాయలు. మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూడండి. అది హైదరాబాద్కి వెళ్ళడానికి కోసం, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడం కోసం, తర్వాత ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళడం కోసం. ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళడానికి 40,000 ఉంటే అటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి సుమారుగా 90,000 రూపాయలు ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు. సో దాంట్లో 55,000, 56,000, 60,000, 65,000, 70,000 ఇవి టికెట్ ధరలా? ఓర్ నాయనో, ఈ ధరలు పెడితే డైరెక్ట్గా మనము లండన్కి వెళ్ళిపోవచ్చు. సో విదేశాలకు న్యూఢిల్లీ టు హైదరాబాద్. సో ఇది మీరు ప్రజెంట్ చూస్తున్న టికెట్ ధర 30,000 ఉంది. సో మరోవైపు ఇంకొక ధర హైదరాబాద్ టు ముంబై. సో ఇది ఆ టికెట్ ధర. ఆ టికెట్ ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. సో న్యూఢిల్లీ టు ముంబై 50,000, న్యూఢిల్లీ నుంచి ముంబై వెళ్ళడానికి 50,000. సో ఇంకోవైపుగా ఇంకో టికెట్ ధర, ఒకటి కాదు రెండు కాదు, టికెట్ ధరల్లో చాలా భారీగా మార్పులు ఉన్నాయి. సో ప్రెసెంట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఎవరికైనా కూడా 90,000 కట్టాల్సిందే. మరి ఇది ఇలాగే కంటిన్యూ అవుతే కనుక పరిస్థితి ఏంటి? ఇప్పుడు విమానాలు రద్దయ్యాయి కాబట్టి మీకు అందరికి తెలిసిందే. సో బేసిక్గా సప్లై ఎక్కువగా ఉంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది, ధర తక్కువగా ఉంటుంది. అదే డిమాండ్ ఎక్కువగా ఉంటే ప్రైజ్ ఎక్కువగా ఉంటుంది. సప్లై తగ్గినప్పుడే డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సప్లై తగ్గింది, విమానాల సంఖ్య తగ్గింది, సో డిమాండ్ పెరిగింది. దీంతో ప్రైస్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోయింది. సో మీరు చూస్తున్న టికెట్ ధరలన్నిటి కూడా ఢిల్లీకి ముంబైకి వెళ్ళడం కోసం మాత్రమే. డొమెస్టిక్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడిక్కడ తిరిగే ఫ్లైట్సే. సాధారణ సమయాల్లో ఢిల్లీ నుంచి ముంబై రౌండ్ ట్రిప్ అంటే అప్ అండ్ డౌన్ కలిపి 20,000 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 70,000కు చేరింది. సుమారుగా డబల్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఏకంగా 92,000 అంట. అదే ముంబై నుంచి జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే సాధారణ సమయాల్లో 10,000, అది డైరెక్ట్గా రౌండ్ ట్రిప్ కలిపి ఇప్పుడు 92,000 రూపాయలు అయిపోయింది. 92,000 రూపాయలు. ఇక్కడ టికెట్ ప్రైస్ మీకు హోల్డ్ చేసి చూపిస్తాను. ఆ హోల్డ్ చేసి చూపించాను చూడండి. ఈరోజు సాటర్డే, రేపు సాటర్డే డిసెంబర్ 6 అది 15,000 రూపాయలు. సో హైదరాబాద్ టు ఢిల్లీ అది రేపు వచ్చేసరికల్లా 10,000 ఉంది. ఆ తర్వాత ఇది నేను హైదరాబాద్ టు వైజాగ్ ఈ ఎయిర్పోర్ట్ల మధ్యలో చెప్తున్నా మీకు ఇది టికెట్ రేట్స్. సో ప్రజెంట్ 15,000 ఉంది. రేపు అది 10,000 ఉంది. తర్వాత మండే రోజు డిసెంబర్ 8న 5,000. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మళ్ళీ సేమ్ రేట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టికెట్ ధరలకు సంబంధించి కూడా ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోయాయి. సో ప్రజెంట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది? మా ప్రతినిధి ఢిల్లీ నుంచి నవీన్ ఉన్నారు. నవీన్, సో ప్రజెంట్ టికెట్ ధరలు పెరగడంతో ప్రయాణికులు ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది? ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఇండిగో విమాన సంస్థలకు సంబంధించి చాలా వరకు ఫ్లైట్స్ని రద్దు చేయడంతో ఈ సమస్య ఏర్పడింది. ఫ్లైట్స్ రద్దు అవడంతో కొంత డిమాండ్ పెరిగింది. ప్రయాణికులు వెళ్ళడానికి ఫ్లైట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, డిమాండ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది. సో ఇప్పుడు దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు? ప్రయాణికుల రియాక్షన్ ఏంటి? నవీన్, సో ఆల్రెడీ బుక్ చేసిన వారికి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ మీరు ప్రియార్ కనుక ఫ్లైట్స్ బుక్ చేసుకుని ఉంటే దాదాపుగా ఇండిగో ఫ్లైట్స్ అయితే అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఇండిగో ఫ్లైట్స్ అన్నీ కూడా రద్దు అయిపోయాయి. కానీ ఇప్పుడు ఎవరైనా ఇమీడియట్గా బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వారికైతే ఈ ఎఫెక్ట్ పడుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా 90,000 కట్టాల్సిందే హైదరాబాద్ టు ఢిల్లీ. అండ్ హైదరాబాద్ టు ముంబై, ఢిల్లీ టు ముంబై మీరు తప్పకుండా 40,000 కట్టాల్సిందే. అంతెందుకు, మీరు పక్క రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం వైజాగ్ వెళ్ళడానికి ఒకసారి టికెట్ రేట్ చూడండి. నేను లైవ్లో ఉంటాను, మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. హైదరాబాద్ నుంచి మీరు ఎవరైనా వైజాగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు
అపాయింట్మెంట్సా లేకపోతే ఇంటర్వ్యూసా, అక్కడ నుంచి ఇటు రావాలనుకున్నా ఎటు నుంచి అటు వెళ్ళాలనుకున్నా కూడా ఒకసారి టికెట్ రేట్స్ చూడండి. మీరు కూడా కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. నవీన్, సో ప్రెసెంట్ ఈ టికెట్స్ ప్రభావం ఎలా ఉండబోతోంది, ప్రయాణికులు ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? రైట్ నవీన్, సో రద్దీ మార్గాల్లో ఇప్పుడు ఈ విమాన టికెట్ ధరలు పెరిగిపోయాయి. హైదరాబాద్ ఢిల్లీ టికెట్ ధరలు 90,000 అండ్ ఢిల్లీ టు ముంబై టికెట్ ధరలు 40,000 ఉన్నాయి. సో గ్రాడ్యువల్ గా ఈ టికెట్ ధరలు డిమాండ్ ఉన్న కొలది పెరుగుతూనే ఉంటాయి. రెగ్యులర్ గా మీకు తెలిసిందే. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళేటువంటి విమానాలు కావచ్చు, చాలా మంది ప్రయాణికులు కూడా అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటారు. సాధారణంగా మాత్రం ఢిల్లీ నుంచి ముంబైకి అప్ అండ్ డౌన్ చేసుకుంటే దాదాపు 20,000 రూపాయల ఆ టికెట్ ప్రైస్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఇండిగో సర్వీసు రద్దు కావడంతో ఇప్పటికే ఈ టికెట్స్ ధర దాదాపు 45,000 వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. మరోవైపు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడం కావచ్చు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చేటువంటి ఆ విమానాల సాధారణ రేట్స్ కంటే కూడా 3 రేట్స్ కూడా భారీగా పెరిగినటువంటి పరిస్థితి జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే దాదాపు 35,000 రూపాయల ఆ టికెట్స్ ధరలు కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇండిగో సంబంధించినటువంటి ఆ క్రైసిస్ ఉండడంతో కేవలం కొన్ని సర్వీసులు మాత్రమే ఎయిర్ ఇండియా కూడా నడిపిస్తుంది. ఆ సర్వీసుల వల్లనే ఈ యొక్క రేట్స్ కూడా పెరిగినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇండిగో సంబంధించినటువంటి సర్వీసులు మళ్ళీ తిరిగి ప్రారంభం కావడానికి దాదాపు 2-3 రోజులు సమయం కూడా పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇండిగో సర్వీసులు దాదాపు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇండిగో సర్వీసులు ఉంటాయి. దాదాపు రోజుకి 2,200 సర్వీసులు కూడా ఇండిగో విమానాలు నడుపుతుంది. కాబట్టి ఇందులో కొన్ని కేవలం 1000 నుంచి 1,500 సర్వీసులు మాత్రమే నడిపిస్తామని చెప్పేసి కూడా ఇండిగో కొద్దిసేపు క్రితమే ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే పైలట్లకు సంబంధించినటువంటి కొరతతో పాటు సిబ్బంది కొరత ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇండిగో ఈ యొక్క సర్వీస్ ను కూడా రద్దు చేసుకున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే సో హైదరాబాద్ టు వైజాగ్, నేను మీకు లైవ్ చెప్తూనే హైదరాబాద్ టు వైజాగ్ నేను టికెట్ ని బుక్ చేయడానికి ట్రై చేశాను. సో యూజింగ్ అన్ యాప్, సో నేను హైదరాబాద్ టు వైజాగ్ బుక్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. 6th డిసెంబర్ 12:45కి హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉంటే దాని టికెట్ ధర 24,000. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి 25,000 రూపాయలు కట్టాలి. తర్వాత ఇదే హైదరాబాద్ నుంచి వైజాగ్కి 33,000 ఒక ఫ్లైట్ ఉంది, 50,000 కూడా ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 22 అంటే సుమారుగా 10:15కి 6th డిసెంబర్ రేపు సాయంత్రం 10:15కి ఉండాల్సినటువంటి ఆ ఫ్లైట్ 49,000 ఉంది. వా, ఇవి టికెట్ ధరలా ఇంకేమైనా? హైదరాబాద్ నుంచి వైజాగ్ ఇంతనా? సో అది టికెట్ ధరలకు సంబంధించి. సో ఇప్పుడు ఈ టికెట్ ధరలు ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తోంది పబ్లిక్ పైన అంటే, ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళపై కూడా ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుందా? అంటే ఆల్రెడీ ఎవరైనా ప్రియార్గా 6th డిసెంబర్కి వెళ్ళాలనుకోండి 2 days ముందే బుక్ చేసుకున్నారనుకోండి, సో ఆ వారిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుందా నవీన్? బుక్ చేస్తున్నారు వారిపై ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు ఎయిర్ ఇండియా కావచ్చు, ఇటు డీజీసీఎస్ సంబంధించినటువంటి వారు కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఒకవేళ ఎమర్జెన్సీ అంటే ఈ రోజు లేదా రేపు బుక్ చేసుకుంటే మాత్రమే ఈ యొక్క ప్రైజెస్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వారు ట్రావెల్ చేసేందుకు వారు ముందుగానే వీరు ఈ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటారు. కాబట్టి వారిపై ఎటువంటి ప్రభావం అనేది ఆ పడదనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఉన్నటువంటి టికెట్స్ ధరల కంటే ఎక్కువగా మూడింతల ధర కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా సర్వీసులు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి. మరోవైపు సపోజ్ ఎగ్జాంపుల్ గా తిరుపతి నుంచి వైజాగ్ కావచ్చు, వైజాగ్ నుంచి విజయవాడకు వెళ్ళాలంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి కేవలం కొన్ని సర్వీసులు మాత్రం నడుస్తాయి. కానీ ఎయిర్ ఇండియా సర్వీసులు ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా సర్వీసే భారతదేశంలో ఎక్కువగా సర్వీసులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎయిర్ ఇండియాకి డిమాండ్ కూడా పెరిగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా ఇంకా అదనపు ఫ్లైట్స్ కూడా ఆ రంగంలోకి దింపేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో ఆల్రెడీ ప్రియార్గా బుక్ చేసుకున్న వారికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. కానీ ఇప్పుడు ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా అంటే వెళ్దాంలే రేపు కదా ప్లాన్, బుక్ చేసుకుందాం ఏం పోయిద్దిలే అనే రకంగా ఆలోచించి కొంత బుక్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు డిమాండ్ పెరిగింది కాబట్టి ప్రైస్ పెరిగింది. నేను ఇంకొకటి చూస్తున్నాను, హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళడానికి హైదరాబాద్ టు విజయవాడకి 18,000 ఉంది. రేపు అంటే సాటర్డే డిసెంబర్ రోజున 18,000, 44,000, 50,000, 53,000, ఒక నాయన 60,000 కూడా ఉంది. హైదరాబాద్ టు విజయవాడకి మీరు నమ్మరు 60,000 టికెట్ ధర. చాలా దారుణంగా టికెట్ ప్రైజెస్ పెరిగిపోయాయి. సో ఇండిగో విమానాలు రద్దు కావడంతో ఎయిర్ ఇండియా ఇప్పుడు నేను చెప్పినంత కూడా ఆల్మోస్ట్ ఎయిర్ ఇండియా నేను చెప్తాను చూడండి. హైదరాబాద్ టు విజయవాడ రేపు 6:25 ఫ్లైట్ ఉంది.
సో దాని ధర 19,000 ఉంది. సో అది ఎయిర్ ఇండియా. ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్సే దాదాపుగా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్. సో కంప్లీట్గా ఈ టికెట్ ధరలన్నీ పెరిగిపోయాయి. 50,000, 60,000. పక్క రాష్ట్రం 400 కిలోమీటర్తో ఉన్నటువంటి పక్క రాష్ట్రం వెళ్ళడానికి 50,000 కట్టాలా? ఢిల్లీకి వెళ్ళాలంటే 90,000 అంట, ముంబైకి వెళ్ళాలంటే 30,000 అంట. రౌండ్ ట్రిప్కి ఏకంగా లక్షలు పలుకుతోంది. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి అక్కడ పని ముగించేసుకొని వెంటనే రిటర్న్ ఫ్లైట్లో వచ్చేద్దామని చెప్పి ఆలోచించే వారికి అయితే ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. సో ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఫ్లైట్లు ఎక్కాలనే ఆలోచన వచ్చినా కూడా మీరు వెంటనే విరమించుకోండి. ఒక 2-3 రోజుల పాటుగా ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇంకా ఇది కంటిన్యూ అవుతుందా అంటే చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నౌ DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రం కొన్ని చేంజెస్ చేశారు. ఇన్స్ట్రక్షన్స్లో మార్పులు చేర్పులు చేశారు. ఈ మార్పులు చేర్పుల కారణంగా కొంత ఇటువంటి దానిపైన ప్రభావం తగ్గే అవకాశం ఉంది. బట్ మీరు ఏదేమైనా ప్రియార్గా బుక్ చేసుకుంటే ఎటువంటి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. బట్ మీరు ఇప్పటిదిప్పుడే బుక్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ డబ్బులు చెల్లించాల్సిందే. సో మీరు ఎవరైనా కనుక ఆల్రెడీ బుక్ చేసి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు బుక్ చేసుకోవాలని వాళ్ళకి ఇబ్బంది. సో కొన్ని కామెంట్స్ వచ్చాయి. శ్రీహర్ష కామెంట్ చేశారు, ఇండిగో ఈజ్ ప్లేయింగ్ విత్ కస్టమర్ నెసెసిటీ అండ్ సెంటిమెంట్స్. సో మరోవైపు శ్రీహర్ష, దిస్ ప్రూవ్స్ ఇండిగో నీడ్ ఓన్లీ బిజినెస్ నాట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో తర్వాత ఎయిర్ ఇండియా ఈజ్ బెటర్ సర్వీస్ కంపేర్ టు ఇండిగో సిన్స్ ఎయిర్ ఇండియా ప్రొవైడ్ ఫ్రీ ఫుడ్ బట్ ఇండిగో చార్జెస్ ద ఫుడ్. కామెంట్. తర్వాత రవికాంత్ జై భారత్ అని కామెంట్ చేశారు. సో విమాన ఛార్జీలు పెంచడం కరెక్టేనా అంటే 70% మంది కాదంటున్నారు, 30% మంది అవునంటున్నారు. సో మీరు ఎవరైనా ఆల్రెడీ ఈ విమాన ప్రయాణాలు రద్దు చేసుకున్నవారో లేకుంటే విమానాలు రద్దు అవడం కారణంగా ఆగిపోయిన వారో టికెట్ ధరలు పెరిగి చూసి షాక్ అయిన వారో కనుక ఉంటే కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.